5 జెట్స్ కూలినాయి. భారత్ పాక్ ఉద్రిక్తతలో విమానాలను గాల్లోనే కూల్చేశారని, తన అంచనా ప్రకారం 5 ఫైటర్ జెట్లు కూలిపోయి ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగింది అనేది ట్రంప్ చెప్పలేదట. 5 జెట్ అయితే కూలినాయని చెప్పాడట. మరి మనవి కూలినాయా? ప్రతి కులానికి సిబి ఇండెక్స్ అంట, 42 పారామీటర్స్ ఆధారంగా ర్యాంకులు, 300 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ. ఇక 242 కులాల విశ్లేషణ, ఇక పాలసీల కోసం సర్కార్కు కీలక సూచనలు. రిపోర్టుపై త్వరలో కేబినెట్లో చర్చించిన నిర్ణయం. సామాజిక న్యాయానికి ఈ నివేదిక తోడ్పడుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. దేశ భవిష్యత్తును మార్చే రిపోర్ట్ ఇదని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. 84% మంది ప్రజలు నమ్ముతలేరు మీరు బీసీలకు న్యాయం చేస్తారంటే. చందు నాయక్ మర్డర్ కేసులో 5గురు అరెస్టు. సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 6గురిలో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. భూ వివాదాలు, వివాహేతర సంబంధం అనుమానమే హత్య కారణమని పోలీసులు గుర్తించి, పోలీసులు ఎంత వేగంగా పనిచేస్తారు చూడు. తీన్మార్ మల్లన్న హత్య కారకులైనటువంటి వాళ్ళని 7 రోజులు ఇప్పటిదాకా పట్టుకోలే. ఇక ఇది నిజంగా ఇదే జరిగితే బనకచర్లకు పోటీగా ఇచ్చంపాలంటే 2 కాంట్రాక్టులు మంచిగా కాంట్రాక్టర్ అద్భుతం. 4 రోజులు భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్. వాతావరణ శాఖ వెల్లడి. శనివారం పలు జిల్లాల్లో దంచుకొట్టిన వాన. అత్యధికంగా జనగామ జిల్లా వడ్లకొండలో 11 సెంటీమీటర్ల నమోదు. శ్రీశైలం ప్రాజెక్టు 1.56 లక్షల క్యూసెక్ల వరద. సాగర్కు పెరుగుతున్న ఫ్లడ్ అట. ఇక జూరాల 24 గేట్లు ఓపెన్. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నాయి. శనివారం ప్రాజెక్టు గేట్లు 23 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందకు వదులుతా ఉన్నారు. ఇక టెండర్లు, కాంట్రాక్టులు లెక్కలేంటి? ఇక హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ సిఇఓకు సిఐడి క్యాటరింగ్, ప్లేయర్ల ట్రావెలింగ్, హోటల్ బుకింగ్స్ పై ఆరా. ఈవెంట్స్ నౌ యాప్ లో IPL టికెట్ల విక్రయాలపైన ఎంక్వైరీ. ఉప్పల్ స్టేడియంలో 3వ రోజు కొనసాగిన విచారణ.